తాను కూడా చైర్మన్గా ఉన్నప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా ఏ పని చేయలేదని, ప్రతి అభివృద్ధి పథకాలను 5 సభ్యులతో కూడిన తుడా అథారిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంట మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ జీవితకాలంలో లిక్కర్కు సంబంధించినటువంటి ఏ దాంట్లో కూడా ఎన్ని వందల కోట్ల వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పినా కూడా బలమైనటువంటి సెంటిమెంట్ ఉన్న నేను ఆఫీసర్గా చేయాల్సిన వ్యాపారం కూడా లిక్కర్లో లాంటి చేయాల్సి వస్తే నేను చెయ్యను. నా కుటుంబంలో 2 కోల్పోయినటువంటి వ్యక్తిని నేను. భవిష్యత్తులో కూడా నాకు అలాంటి ప్రయత్నం ఉండదు, ఆలోచన ఉండదు, గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పడం జరిగింది. నా గురించి నాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే ఎన్నికలలో కూడా ఎంతమంది చెప్పినా దానికి దూరంగా ఒక్క బాటలు కూడా నేను ఇవ్వను అని స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేను అంత క్లారిటీగా సెంటిమెంట్గా ఉన్నటువంటి నన్ను లిక్కర్ కేసులో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? నాకే లిక్కర్ కేసుతో సంబంధం లేనప్పుడు, లిక్కర్తో సంబంధం లేనప్పుడు, ఏ రకమైనటువంటి ఆలోచన నాకు లేనప్పుడు నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, నాతో కూడా ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, తమ్ముళ్ళు, నాకు వెంకటేశ్ నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాకముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరం కూడా తిరిగేవాళ్ళు. వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలా మందితో నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కి పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతని శ్రీమతిని 2 తీసుకెళ్ళి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీస్లో. నేను నిన్నే చెప్పా, బాబు ఏమి లేని దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకు ఏదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఏదైనా మీ తృప్తి కోసమో, మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఫేస్ చేస్తాం. న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం కోరుకుంటాం, న్యాయం జరుగుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? అమాయకులను తీసుకెళ్ళి, ఏ సంబంధంలో తీసుకెళ్ళి నాతో సన్నిహితంగా ఉంటారని ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్ళి 2 రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు. కొంచెం బెదిరిస్తారంట, కొంచెం ఆఫర్ ఇస్తారంట. అసలు నాకు అర్థం కాదా. బెదిరింపులు ఎలా ఉంటాయంటే, లోపలేసి తోముతాం, జైల్లో ఉంటాం, జైల్లో పెడతాం, ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు, ఈ లిక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని 100 కేసులు ఐవాల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, వాటిలో నీ పేరు కలుపుతాం, శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం, నిన్ను బయటికి రాని. ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట, మళ్ళా వస్తారంట, నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం, నీకైనా డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం, నీకు ఏదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్లో నీ చెప్పి అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు, ఒక పక్క బెదిరిస్తారు. అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనటువంటి దాన్ని, ఎక్కడా ఇన్వాల్వ్ కానటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెంసేపు బెదిరిస్తున్నారు, కొంచెంసేపు ఆశ పెడుతున్నారు, ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇది ధర్మమా అని అతను అడిగినప్పుడు బల్లలేసి దబ్బా నా కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లలను దబా కొడుతున్నాడంట, అరుస్తున్నాడంట, రచ్చ చేస్తున్నాడంట. సంతకం పెడతావా పెట్టవా, సంతకం పెడతావా పెట్టవా
లెక్కరికత్త చెవిరెడ్డికి సంబంధం ఉందని. ఎందుకు బాబు నీకు 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 తప్పనే ఏంది శ్రీనివాస్ గారు? నువ్వు ఒక ఆఫీసర్, నువ్వు ఒక సీనియర్ ఆఫీసర్, నీ తప్పనేంది, నీ తాపత్రయం ఏంది, నీ బాధ ఏంది, నువ్వు చివరికి నీ గోల్ ఏంటి, నువ్వు సాధించాలనుకుంటున్నది ఏంటి? అట్లా అమాయకులను ఏమీ తెలియని వాళ్ళని బెదిరించి భయపెట్టి బల్లలు కొట్టి అరిసి రచ్చ చేసి చివరికి నువ్వు అసలు నువ్వేం సాధించాలనుకుంటున్నావు? తప్పుడు కేసులు పెట్టి అమాయకులను భయపెట్టి బెదిరించి తప్పు కదా. నీకు విచక్షణ ఉందా కొంచెమైనా? నీ ఎథిక్స్ ఏమనిపిస్తున్నాయి? కనీసం మానవీయ విలువలు అనేది ఎక్కడైనా కనబడుతున్నాయా? ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా? కనీసం ఒక మనిషిగా కనీస పరిజ్ఞానంతో ఆలోచిస్తే, మానవత్వంతో ఆలోచిస్తే సామాన్యులను అలా బెదిరిస్తావా, భయపెడతావా, బల్లలు కొడతావా, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతావా? ఎక్కడికి వెళ్తున్నావు కొల్లి శ్రీనివాస్ గారు? మీకు అందుకైనా మీరు చదువుకున్నది, అందుకైనా ఉన్నత ఉద్యోగంలోకి వచ్చింది? తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానికే?